హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. బ్రెడ్ హల్వా తయారు చేయడానికి నేను 5 బ్రెడ్ ముక్కలను తీసుకుంటున్నాను. అంచులను కట్ చేసుకొని బ్రెడ్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ కట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని గీ వేసుకుందాం. జీడిపప్పు, ఎండు ద్రాక్ష చిన్న మంట మీద వేయించుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కల్ని అన్నీ వేసుకొని ఎర్రగా వచ్చేలాగా వేయించుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు పంచదార వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వాడుతున్నానండి పంచదారని. చిన్నగా కలుపుకుందాం. పంచదార ముదురుపాకు రావాల్సిన అవసరం లేదండి. మనం టచ్ చేసినప్పుడు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కలను వేసుకొని కలుపుకుందాం. బ్రెడ్ పీసెస్ షుగర్ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు పాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు పాలు వేస్తున్నాను. మీకు పాలు ఇష్టం లేకపోతే పాలు వేయకుండా చేసుకోవచ్చు. మనం పాలు వేసుకొని చేసుకుంటే అక్కడక్కడ కోవాలాగా తగులుతా చాలా టేస్ట్గా ఉంటుందండి. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. జీడిపప్పు, ఎండు ద్రాక్షతో గార్నిషింగ్ చేసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.